సరే, ఈరోజు మనం మహాకశ్యప థేరా శిష్యుల కథ, ఇంకా మంచి స్నేహాల ప్రాముఖ్యత గురించి కొంచెం మాట్లాడుకుందాం. అయితే ఈ కథ దేని గురించంటే, గౌరవనీయులైన మహాకశ్యప థేరాకి ఇద్దరు శిష్యులుండేవారు కదా. వాళ్లలో ఒకరు అదెలా అంటే భలే సోమరి, మోసకారి కూడా. అతని పనులు, వాటి ఫలితాలు చూస్తే అసలు సరైన స్నేహితుల్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో బుద్ధుడి మాటల్లో మనకర్థమవుతుంది. సరే, దీనినుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మొదటిగా చూడండి, ఈ ఇద్దర్లో ఒకరేమో చాలా శ్రద్ధగా ఉండేవారు, రెండోవాడేమో భలే బద్ధకస్తుడు. పైగా ఆ కష్టపడే శిష్యుడు చేసిన పనికి క్రెడిట్ కొట్టేయాలని చూసేవాడనమాట. ఇప్పుడు స్నానానికి నీళ్లు వేడి చేయడం లాంటి పనుల్లో కూడా మోసం చేసేవాడు. పాపం ఆ మంచి శిష్యుడికి విసుగొచ్చి ఓసారి అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఏం చేశాడంటే, వేడి నీళ్ల పాత్ర దాచేసి ఖాళీ గిన్నెల్లోంచి ఆవిరొచ్చేలా సెట్ చేశాడు. ఇక రెండవది, ఆ మోసగాడున్నాడే, వెళ్ళి గురువుగారితో నీళ్లు రెడీ అని చెప్పేశాడు. తీరా ఆయన వెళ్తే అక్కడ నీళ్లే లేవు. అదొక్కటేనా, గురువుకి ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్పి దాతలిచ్చిన భోజనం కూడా దారిలోనే తినేశాడు. ఇక గురువు గట్టిగా అడిగేసరికి కోపంతో ఊగిపోయి ఆశ్రమానికే నిప్పు పెట్టేశాడు. చివరికి పారిపోయి చనిపోయాక ఎక్కడికెళ్లాడో తెలుసా? నేరుగా అవిచి నరకానికి. బౌద్ధుల నమ్మకాల ప్రకారం అది భయంకరమైన నరకం. చివరిగా దీన్నంతటినీ చూశాక బుద్ధుడేం చెప్పారంటే, ఇది ధమ్మపదం 61వ గాథలో ఉంది. నీకన్నా గొప్పవాళ్ళు, లేదంటే నీతో సమానమైన వాళ్ళు ఫ్రెండ్స్గా దొరకలేదనుకో, అప్పుడు ఒంటరిగా ఉండటమే బెటర్. తెలివి తక్కువ వాళ్లతో తిరిగితే లాభం లేదు, నష్టమే. మంచి ఫ్రెండ్స్ మనల్ని పైకి తీసుకెళ్తారు. అదే చెడ్డవాళ్లతో ఉంటే మనమే కిందకి పోతాం. అందుకే మన జీవితంలో ఎదగాలంటే మనం ఎవరితో ఉంటున్నామన్నది చాలా చాలా ముఖ్యం.